ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ లక్ష్యంగా కూటమి పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. మాజీ సీఎం జగన్ ప్రజల్లోకి వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా కూటమి పైన రాజకీయంగా విమర్శలు మొదలయ్యాయి. ఇదే సమయంలో వైసీపీ ముఖ్య నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తాజాగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎన్నికల్లో ఓడిన తర్వాత ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీ ఓటమి వెనుక కారణాలను ఓపెన్ గా వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగానే తాజాగా కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఒక భావజాలం అంటూ లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ ఆయన చంద్రబాబు నీడలోనే ఉన్నారని చెప్పుకొచ్చారు. తాను జగన్తోనే ఉన్నానని, ఆయన భావజాలంతోనే పనిచేస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో క్రౌడ్ పుల్లర్స్ జగన్, పవన్ మాత్రమేనని పేర్కొన్నారు. అయితే జగన్ కు రాజకీయంగా జనం వస్తారు, పవన్ కళ్యాణ్ కు మాత్రం సినిమాల పరంగానే జనం వస్తారంటూ కేతిరెడ్డి విశ్లేషించారు. బాలయ్యకు సవాల్. కమల్ హాసన్ కంటే పవన్ కళ్యాణ్ గొప్ప నటుడు కాదని కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. కానీ కమల్ హాసన్ ఎన్నికల్లో నిలబడితే ఓడిపోయారని గుర్తు చేశారు. 2009లో చిరంజీవి 2 చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట మాత్రమే గెలిచారని చెప్పుకొచ్చారు. బాలకృష్ణ హిందూపురం కాబట్టి 3 సార్లు గెలిచాడు. అదే గుడివాడలో గెలవమనండి చూద్దామంటూ కేతిరెడ్డి సవాల్ చేశారు. తమిళనాడులో నటుడు విజయ్ కూడా పార్టీ పెట్టారని, పాలిటిక్స్ అంత ఈజీ కాదని పేర్కొన్నారు. వాళ్ళు సినిమాల్లో మాత్రమే హీరోలు, రియల్ లైఫ్ లో కాదు అని కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీలో విజయసాయిరెడ్డికి సముచిత స్థానం కల్పించాలన్నారు. జగన్ పక్కన లేకుంటే విజయసాయిరెడ్డి ఓన్లీ ఆడిటర్ మాత్రమే అంటూ కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యలో జగన్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినా దాన్ని ఎవరూ హర్షించలేకపోయారని విశ్లేషించారు. చంద్రబాబు మద్యం బాగా ఇస్తే చాలనుకుంటున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు మద్యం ముందు జగన్ ఇచ్చిన విద్య ఓడిపోయింది అంటూ కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. ఫీజులు కట్టలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. జనం మాత్రం సినిమా హీరోల గురించి మాట్లాడుకుంటున్నారన్నారు. కొంపలో సమస్యలు పక్కన పెట్టి సినిమా హీరోల వెంట పోతున్నారంటూ కేతిరెడ్డి వ్యాఖ్యానించారు.